Hello everyone, welcome back to Advaita Academy. సో ఈ సెట్ ఆస్పిరెంట్స్ కోసము మనం ఒక చిన్న రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో మెట్రిక్స్ టాపిక్ లో ప్రీవియస్ గా అడిగిన ఇంకొక రెండు ఈ సెట్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఓకేనా? రైట్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఈ సెట్ 2015 లో టిఎస్ వాళ్ళని అడిగిన క్వశ్చన్, ఇది తెలంగాణ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అయితే వాట్ ఈస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని అడుగుతున్నాడు. అవునా? సో మనకు ఏ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇచ్చినాడు మ్యాట్రిక్స్, అది కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా అండ్ కాస్ థీటా. ఓకే, అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలమ్స్ చేయడము, కాలమ్స్ ని రోస్ చేయడం. సో ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాన్ని నేను ఫస్ట్ రోగా రాస్తున్నాను. చూడండి, కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఫస్ట్ కాలం ని ఫస్ట్ రోగా రాస్తున్నాను. అలాగే సెకండ్ కాలం ఏదైతే ఉందో దాన్ని సెకండ్ రోగా రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇది సైన్ థీటా కాస్ థీటా, అంతే. దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, వెరీ సింపుల్. సో కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఏ ట్రాన్స్పోజ్ కదా. సో సైన్ థీటా అండ్ కాస్ థీటా. ఇప్పుడు మల్టిప్లికేషన్. సో ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ కాలం. చెప్పండి, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది, కాస్ స్క్వేర్ థీటా. ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. అలాగే ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ సెకండ్ కాలం. ఓకే, కాస్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాస్ థీటా, లేదా కాస్ థీటా సైన్ థీటా, ఏదైనా ఓకే. ఓకేనా? ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, అంతే. నెక్స్ట్ సెకండ్ రో మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ కాలం, సెకండ్ రో మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ కాలం. మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్ లాస్ట్ ది మైనస్ సైన్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో ప్లస్ సైన్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సల్, మైనస్ సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సల్, క్యాన్సల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది? జీరో. మనకు తెలుసు కదా ఐడెంటిటీ ట్రిగ్నామెట్రీ నుంచి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ ద ట్రిగ్నామెట్రీ, దిస్ ఇస్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ. ఓకే, కాబట్టి ఏమైపోతుంది చెప్పండి? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? ఫస్ట్ 1 వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నదో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఏం లేదు కదా జీరో, ఇక్కడ ఏం లేదు కదా జీరో, మళ్ళీ ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి ఏమొస్తుంది? 1 వస్తుంది. సో 1 0 0 1, 1 0 0 1 అంటే ఏంటి? దిస్ ఇస్ వాట్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అవునా కదా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2, ఆఫ్ ఆర్డర్ 2, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. కాబట్టి దిస్ ఈస్ ఈక్వల్ టు ఐ. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఐ అన్నమాట. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ వెళ్ళే ముందు ప్లీజ్ ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గరిథం ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ కి, ఈసెట్ ఆస్పిరెంట్స్ కి నా వీడియో అనేది షేర్ చేస్తుంది. ఓకే, సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. రైట్. సో చూడండి, సెకండ్ క్వశ్చన్ కూడా ఈసెట్ 2015 తెలంగాణ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది, టిఎస్ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. సో చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 1 x 0 2 1 2 0 ఈజ్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. ఓకే, అసలు సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సింగులర్ మ్యాట్రిక్స్ కండిషన్ తెలిసింది అనుకోండి, ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. సో ఇఫ్ ఏ is said to be singular matrix,
సింగులర్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అని మనం చెప్పాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్? దెన్ det A ఈజ్ ఈక్వల్ టు 0. ఒక మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ కనుక 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇఫ్ ఎనీ మ్యాట్రిక్స్ హూస్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ సెడ్ టు బి సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సో కాబట్టి డిటర్మినెంట్ రాయండి. సో డిటర్మినెంట్ ఆఫ్ 2 మైనస్ 1 1 x0 2 1 2 0. ఓకే, సో డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ పాజిటివ్ సైన్, నెగటివ్ సైన్, పాజిటివ్ సైన్. ఓకే, ఫస్ట్ ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సో దిస్ det ఈజ్ ఈక్వల్ టు 0 కదా అవునా? దిస్ det బికాస్ ఇక్కడ క్వశ్చన్ లోనే ఇచ్చినాడు ఏ అనేది ఒక సింగులర్ మ్యాట్రిక్స్ అని క్వశ్చన్ లోనే ఇచ్చినాడు కాబట్టి డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ రాసేసుకోండి. 2 ఎందుకంటే ఇది పాజిటివ్ సింబల్ కదా +2 అనమాట. సో 2 ఇంటూ సో ఈ ఎలిమెంట్ యొక్క కరెస్పాండింగ్ కాలం తీసేయండి. ఓకే, సో ఇది ఈ కాలం లో ఉంది కాబట్టి ఈ కాలం తీసేయండి, ఇది ఈ రోలో ఉంది కాబట్టి ఈ రో కూడా తీసేయండి. సో కరెస్పాండింగ్ రో అండ్ కాలం రెండు కూడా తీసేస్తే మనకు మిగిలేది ఏంటి? ఇదే కదా ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ అనుకోవాలి 0 2 2 0. ఓకే, సెకండ్ ఇక్కడ సింబల్ ఏముంది? మైనస్ ఉంది కదా అవునా? ఇక్కడ ఎల్లో పెన్ తో రాసినది కదా. సో మైనస్ సింబల్ ఉంది, మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఆ ఎలిమెంట్ ఏంటి? -1 మల్టిప్లైడ్ బై సో ఈ కరెస్పాండింగ్ కాలమ్ రో తీసేయండి. రో కరెస్పాండింగ్ రో అండ్ కాలమ్ తీసేస్తే ఏమి మిగులుతుంది? x2 1 0. ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ అనుకోవాలి అవునా? సో ఏంటి? x2 1 0 x2 1 0. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ కదా సో ప్లస్ రాయండి. ఆ ఎలిమెంట్ ఏంటి? 1. ఓకేనా? డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క కరెస్పాండింగ్ కాలం కరెస్పాండింగ్ రో తీసేయండి. మిగిలిన ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఓకే, మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? x0 1 2 x0 1 2 దిస్ ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు 2/2 మ్యాట్రిక్స్ కి అయితే డిటర్మినెంట్ ఈజీగా తెలుసు. మనకు ఫార్ములా ఉంది కదా డిటర్మినెంట్ ఆఫ్ ABCD ఉందనుకోండి. డిటర్మినెంట్ ఈస్ వాట్? AD మైనస్ BC అంతే. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. సో ఇదేమైపోతుంది? 2 ఇంటూ AD మైనస్ BC A ఇంటూ D 0 ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4 అయిపోతుంది. సో ఇదేమైపోతుంది? 0 ఇంటూ 0 అంటే 0 మైనస్ 4 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో -1 అంటే +1 అయిపోతుంది కాబట్టి +1 ఇంటూ ఓకే సో +1 ఇంటూ చెప్పండి ఏమి వస్తుంది? AD మైనస్ BC x ఇంటూ 0 A ఇంటూ D అంటే x ఇంటూ 0 అంటే 0 -1 ఇంటూ 2 అంటే 2 అవునా? సో 0 మైనస్ 2 వస్తుంది. 0 మైనస్ 2 +1 ఇంటూ ఓకే +1 ఇంటూ థర్డ్ చూడండి x ఇంటూ 2 AD మైనస్ BC అంటే x ఇంటూ 2 మైనస్ 0 ఇంటూ 1 అంటే 0 కాబట్టి ఇది ఏమైపోతుంది? 2x మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు చూడండి 2 ఇంటూ 0 మైనస్ 4 అంటే 2 ఇంటూ 0 మైనస్ 4 అంటే -4 +1 ఇంటూ 0 మైనస్ 2 అంటే -2 +1 ఇంటూ 2x మైనస్ 0 అంటే 1 ఇంటూ 2x అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ -4 అంటే -8 +1 ఇంటూ -2 అంటే -2 అయిపోతుంది అవునా? +2x అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 0. -8 ప్లస్ ఆఫ్ -2 అంటే -8 -2 + 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో -10 + 2x ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు 10. x ఈజ్ ఈక్వల్ టు 10/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో x వాల్యూ ఎంత? 5. సో డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాము? సింగులర్ మ్యాట్రిక్స్. సో ఇలా సింగులర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ద మ్యాట్రిక్స్ హూస్ డిటర్మినెంట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇస్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇలాంటి మోడల్ చాలా ఇంపార్టెంట్ మా. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ యువర్ నోట్స్. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు ఫ్రీగా ఈ సెట్ కి సంబంధించిన నోట్స్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.